ప్రియమైన దేవుని సంఘము, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనమును మనము ధ్యానం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథములో 188వ పేజీ. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము, అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్య భాగమును మనం ఆధారం చేసుకొని దేవునితో మన యొక్క సంబంధము, దేవునితో మన యొక్క సహవాసము ఏ విధముగా ఉన్నదో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, గురి సాధించుట ఎలా? గురి సాధించుట ఎలా? మనందరికీ ఒక గురి ఉండాలి. గురి ఉందండి? ఎవరికైనా గురి కలిగి ఉన్నారా? ఉన్నారా? లేదండి. ఉంటాం, బ్రతకాలి. అలాగే ప్రతి మనిషి కూడా ఒక గురి కలిగి ఉండాలి. గురి కలిగి ఉంటాడు, అది చాలా అవసరం. నేను గురి కలిగి లేనండి అంటే అసలు కుటుంబంలో లేదంటే అసలు భూమి మీద బ్రతకడమే నువ్వు వేస్ట్. అంతే కదండి. ఏదో ఒక గురి కలిగి మనం ఈ భూమి మీద బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అందుకే జీవితం అంటేనే పోరాటం. జీవితం అంటే ఏంటండి? పోరాటం. ఈ పోరాటము పోరాడి 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 ఒక గురి చేరతాం. మనకు ఒక గురి ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఏదో ఒకరోజు మనము ప్రభువునందు నిద్రించి పరలోక రాజ్యానికి వెళ్తామని మనము గురి కలిగి ఉండాలి. ఈ జీవితం అనేటువంటిది ఒక పెద్ద పోరాటము అన్న సంగతి మనకు తెలుసు. ఎప్పుడు తెలిసింది మనకి జీవితం అంటే పోరాటం అని? తల్లి గర్భములో నుంచి వచ్చినప్పటి నుంచే మనకు తెలుసు ఏంటి ఈ జీవితము ఒక పోరాటం అని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ఆ గొంగల పురుగు సీతాకోక చిలుకలాగా మారడానికి దానికి కూడా ఒక పోరాటము ఉంది. అది పోరాడాలి. అది ఒక మూలకి వెళ్ళిపోయి అది ఒక గూడులాగా తయారైన తర్వాత ఆ యొక్క నెట్లో నుంచి అది బయటికి రావాలి అని అంటే చాలా ప్రయాసపడాలి. ఆ ఓపెన్ ఏమి పెద్దగా ఏమి ఉండదండి, డోర్ ఏమి ఉండదు ఈజీగా బయటకు వచ్చేయడానికి. ఆ యొక్క నెట్ అంతా కూడా చీల్చుకొని వాటిలో నుంచి బయటికి అది రావాలి. అలాగా చీల్చుకొని బయటికి వస్తా ఉన్నప్పుడు దాని యొక్క కండరాలన్నీ కూడా బలపడతాయి. అది పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే అది బయటకు రాగలుగుతుంది. చూడండి, అది గొంగల పురుగుగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది? అది భూమి మీదే పాకుతుంది. అంటే చెట్ల మీదని లేకపోతే భూమి మీదే పాకుతుంది. కానీ అది పోరాటం చేసి 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 అది బయటకు వచ్చిన తర్వాత సీతాకోక చిలుకగా మారి అది ఏమవుతుంది చెప్పండి? ఎక్కడ ఎగురుతుంది? అది నింగులో ఎగురుతుంది, లేక ఆకాశంలో ఎగురుతుంది. అంటే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనము కూడా గురి కలిగి ఉంటే ఏదో ఒక రోజు ఉన్నతమైనటువంటి స్థాయికి మనము చేరతాం. ఆ యొక్క గురికి మనము చేరతాం. మొన్నటి వరకు అది గొంగళ పురుగే, అది భూమి మీదే తిరిగింది. అది ఎంత ఎగురుదామన్నా, ఎంత ఆ గురికి చేరదామన్నా చేరలేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా జరగాలి. అప్పుడే అది సీతాకోక చిలుకగా మారి ఏమవుతుందయ్యా అని అంటే అది దాని యొక్క గురిని చేరుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనందరికీ గురి కలిగి ఉండాలి. దానియేలుకు ఒక మంచి గురి కలిగి ఉంది. ఏంటా గురి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రథమ స్థానంలో పాస్ అవ్వాలని గురి కలిగి ఉన్నాడు కదండి. సుబ్బు తమ్ముడు, నువ్వు కూడా ఒక మంచి గురి కలిగి ఉన్నావు కదా. ఉద్యోగం వస్తుందా? దేవునికి స్తోత్రం, సంతోషం. గురి కలిగి ఉన్నాడు, గురిని చేరాడు. అలా ప్రతి ఒక్కరికి, ప్రతి స్టూడెంట్కి ఏముండాలి? గురి ఉండాలి. అలాగే ఆ కన్యకైనటువంటి పిల్లలు ఉన్నారు, వారి గురి ఏంటంటే వివాహము
జరగాలని. అలాగే బాగా చదువుకున్నటువంటి యవనస్తులు ఉన్నారు, వారేంటి? ఉద్యోగాలు. పెళ్ళైన వారు పిల్లలు కనాలని, పిల్లలు కన్నవారు వాళ్ళకి పెళ్లి చేయాలని, తాతలు అయిపోవాలని, అమ్మమ్మలు అయిపోవాలని, ఇలా రకరకాలుగా గురి కలిగి ఉండాలి. అలా ఉండకపోతే మనం మనుషులమే కాదు ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మనము క్రైస్తవులు ఒక మంచి గురి కలిగి ఉండాలి. ఏంటంటే ఈ 2025వ సంవత్సరం నుంచి అయినా సరే నా కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలని గురి కలిగి ఉండాలి. పెట్టుకోండి, అది పెట్టుకోవడము మంచిది. అది ఎందుకంటే మన క్రైస్తవులము. అంత మాత్రమే కాదు, మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప గోల్ ఏమిటయ్యానంటే నేను యేసుక్రీస్తు వారిలా ఉండాలి. అదే కదండి దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటి? తండ్రి యొక్క చిత్తం ఏంటి? మనము ఆయన యొక్క స్వరూపంలో చేయబడ్డాం కదా, ఆయన యొక్క స్వరూపంలో చేయబడిన వారము. మరి ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? మనం అందరము కూడా యేసుక్రీస్తు వారిలాగా ఉండాలని పౌలు గారు అన్నారు కదా, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె మీరు ఎదగండి అన్నారు. మనము గోల్ లేకపోతే మన జీవితము గోల్మాల్ అయిపోద్దండి. అంతే, గోల్ లేకపోతే ఏమవుతుంది? మన జీవితం గోల్మాల్ అయిపోతుంది. మనము గోల్మాల్ అవ్వకూడదు, ఒక మంచి గోల్ కలిగి ఉందాం. ఈ మనము చదివిన లేఖన భాగంలో ఎవరున్నారయ్యానంటే, ఎవరున్నారో చెప్పగలరా? కాలేబు ఉన్నాడు. అది ఎవరున్నారు? కాలేబునకు ఒక మంచి గోల్ ఉంది, ఒక మంచి గురి కలిగి ఉన్నారు. ఏమిటి అని అంటే, వారు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భూమి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క గోత్రముల వారికి ఈ యొక్క పంపకాలు జరుగుతూ ఉన్నప్పుడు కాలేబు అంటున్నాడు, అయ్యా నాకు నువ్వే స్థలం ఇస్తావనంటే చక్కగా సదునుగా ఉన్న స్థలము నాకొద్దు. కానీ చూడండి కాలేబు ఏమన్నాడో తెలుసా? మనం చదివిన మాటలు ఎంత చక్కని మాట అంటే, కాబట్టి ఆ దినమును యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఆల్రెడీ వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారండి. ఎవరు? కాలేబు గారు ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఇలా రాగానే యోర్దాను వచ్చింది, రెఫీదీంలోకి వచ్చారు, సీను అరణ్యంలోకి వచ్చారు. అక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, వెనక చూస్తే శత్రువులు జరుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అరణ్య ప్రదేశంలో ఆయన యాత్ర చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? నాకేమి కావాలి చెప్పండి? ఆ యొక్క కొండ ప్రదేశము కావాలి అంటున్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒక మంచి గురి కలిగి ఉంటారండి. ఆసామాషిగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని ప్రజలమండి. సింపుల్ గా మన యొక్క యాత్ర ముగించాలని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా కఠినమైన సవాలు ఎదురవుతా ఉన్నప్పుడు మనం వాటిని ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. కానీ అరే ఈ శ్రమ వచ్చిందేటి, కష్టం వచ్చిందేటి, ఇవైతే నేను భరించలేని మార్గంలో నేను వెళ్ళలేనని మనము అనుకోకూడదు. ఎన్ని కఠినమైన పరిస్థితులు మన ముందు వచ్చినా డోంట్ కేర్ అనాలి మనం. ఎందుకనంటే మన పక్షంలో దేవుడు ఉన్నాడు. కాలేబుకు తెలుసు కదండి, ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, యోర్దాను చీల్చినటువంటి దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు, బండలో నుంచి నీళ్ళు రప్పించినటువంటి దేవుడు ఈ కొండ ప్రదేశాన్ని సదునుగా చేయలేడా? నీ ముందున్నటువంటి ఎరుకో గోడలను కూర్చినటువంటి దేవుడు ఈ కొండ ప్రదేశం ఎంతండి? ఈరోజు క్రైస్తవులుగా మనం సరైనటువంటి గురి కలిగి లేము కాబట్టి చిన్న వాటికి మనం కుదేలైపోతున్నాం. చిన్న సమస్యలకి మనము అక్కడే ఆగిపోతున్నాం, నిలిచిపోతున్నాం. మనము దేవునికి దూరం అయిపోతున్నామేమని భయం వేస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ ప్రియమైన దేవుని సంగమా, కాలేబు విషయంలో మనం చూస్తే అంటున్నాడు, నేను గొప్ప గురి కలిగి ఉన్నాను. ఎంత గొప్ప గురి అంటే 12వ వచనంలోనే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చి. ఎప్పుడు ఇచ్చాడు యెహోవా సెలవు? ఆ దినం అంటే ఎక్కడ మనం చూద్దాం. అసలు ప్రియమైన వాళ్ళరా, ఆ కొండ ప్రదేశంలో ఏముంది? అంతగా కొండను అడగడానికి కారణం ఏంటి? కానీ అంటున్నాడు ఆ ప్రదేశం కావాలంటున్నాడు. ఇంతగా ప్రదేశంలో ఏముందో మనకు తెలియాలి. ఇప్పుడు రేట్ ఎక్కువ వస్తుందని కదా మనం టౌన్లో స్థలం అడుగుతున్నాం, మనకు తెలుసు. కానీ కాలేబు ఆ యొక్క కొండ ప్రదేశం అడగడానికి కారణం ఏమిటో మనకు తెలియాలి. చూడండి, ఆ కొండ ప్రదేశంలో ఏముందో ఒక్కసారి మనము వెనక్కి ప్రయాణం చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? సంఖ్యాకాండంలోనికి వెళ్దాం రండి. ఆ కొండ ప్రదేశంలో ఏముందో తెలిస్తే అప్పుడు మనము కూడా గురి కలిగి బ్రతుకుతాం. ఆ యొక్క గురి కలిగి కాలేబు బ్రతుకుతా ఉన్నాడు. సంఖ్యాకాండము
వచ్చేయండి 13వ అధ్యాయంలోకి వచ్చేస్తే అసలు ఆ కొండ ప్రదేశంలో ఏముందో మనం ఆలోచన చేద్దాం. చూడండి 121వ పేజీ 13వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను. 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ఇంకా చదువుతున్నాను చూడండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందిరి కాదేశులనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిన. ఈ మాట చాలా బాగుంటుంది. 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, జాగ్రత్తగా చూడండి, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అది ఇంతకీ ఆ కొండ ప్రదేశం ఎలాగుందట? అక్కడ ఎండిపోయి ఉందా? రాళ్ళు రప్పలతో ఉన్నాయా? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. అక్కడ ఒక ద్రాక్ష గెలను కోస్తే ఇద్దరు మోసారట. మన జాయి ఒక 10-20 మోస్తారు గెలలు కదండి. మన భారతదేశంలో మన సమాజంలో మన మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష గెలలు ఒక 30-40 మోసేస్తారు మా జాయి అయితే. కానీ ఆనాడు ఒక ద్రాక్ష గెలను ఎంతమంది మోసారట? ఇద్దరు ఆ జట్టి కావడేసుకొని మోసారట. ముందు ఒకరు వెనకాల ఒకరు ఉండి దాని మధ్యలో విరాళాలు తీశారట. అంత సమృద్ధి అయినటువంటి ప్రదేశము ఆ యొక్క హెబ్రోను. అది కాలేబు కోరుకున్నటువంటి ఆ యొక్క స్థలం ఏంటో చెప్పమంటారా? అది హెబ్రోను. అది ఆ కొండ ప్రదేశం ఎలాగుంది అంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉంది. ద్రాక్ష చెట్లు ఉన్నాయట, అంజూరపు చెట్లు ఉన్నాయట, దానిమ్మ పండ్లు ఉన్నాయట. అబ్బో, చాలా సమృద్ధి అక్కడ ఉంది. కాబట్టి కాలేబు అంటా ఉన్నాడు, నాకు ఏది కావాలయ్యా అంటే ఆ యొక్క కొండ ప్రదేశమును మాకు ఇవ్వు, ఆ కొండ ప్రదేశము నాకు కావాలి. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ గోల్ మనం చేరాలంటే 5 విషయాలు మనలో ఉండాలి. ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే ఎన్ని సంగతులు ఉన్నాయి? 5 సంగతులు ఉన్నాయి. వాటిని మీ ముందుంచుతాను. చాలా స్పష్టంగా మనం వాటిని నేర్చుకొని ఈ రోజు గురి కలిగిన మనమందరమును కూడా, గోల్ కలిగిన మనమందరమును కూడా ఈ 5 విషయాలను మనము తీర్చా తప్పకుండా పాటించవలసిన వారిగా ఉన్నాం. మరలా యెహోషువ గ్రంథంలోనికి మనం వచ్చేస్తే ప్రియమైన వారలారా, ఆ 5 సంగతులను అక్కడ మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రండి, మొట్టమొదటి ఏమిటయ్యా అంటే మొట్టమొదటి ఆ యొక్క సంగతి ఏమిటని మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము చదువుతున్నాను. చూడండి 8వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అన్నాడు. అలాగే 9వ వచనాన్ని కూడా, ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి అన్నాడు. అలాగే మరలా మనం ఆలోచన చేస్తే 13వ వచనాన్ని కూడా, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు బైబిల్ చూడండి, నిండు మనసుతో అనుసరించువాడు గనుక అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ 3 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి చెప్పమంటారా? మనం గురి కలిగి ఉండాలి. ఆ గురిని సాధించాలి అని అంటే గొప్ప ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి మీద ప్రేమ కలిగి ఉండాలి? దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. కాలేబు ఎవరిని ప్రేమించాడట? దేవుని ప్రేమించాడంట. కాలేబు ఎలా ప్రేమించాడట? నిండు మనసుతో ప్రేమించాడంట. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు ఎక్కడున్నాడండి కాలేబు? ఒకప్పుడు కాలేబు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదండి. శ్రమల మధ్య ఉన్నాడు, బందీగా ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కాలేబునకు అర్థమైంది కాబట్టి కాలేబు అంటున్నాడు, నేను దేవుని సేవిస్తున్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను, నిండు మనసుతో నేను ప్రేమించాను. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, ఆహారం లేని సమయము, అలాగే మంచినీళ్ళు లేని కూడా సమయము. అయినా సరే నేను ఎప్పుడూ కూడా అక్కడ అన్నాడు నా మాట అయినా మోషే అన్నాడట 9వ వచనంలో ఏమన్నాడండి? ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను ఏం చేసావట? నిండు మనసుతో ప్రేమించావు. మోషే సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు కొరకు.
తను తాను మాట్లాడుకున్నాడు. యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు నిండు మనసుతో దేవుని ప్రేమించగలిగితే నీవే గురైతే కనుగొన్నావో ఆ గురిని నువ్వు తప్పకుండా నువ్వు రీచ్ అవుతావు. కానీ ఈరోజు మనకు దేవుని ప్రేమించడం రావడం లేదు. దేవుని మనం ప్రేమించకపోతే మన యొక్క గోల్ని మనము రీచ్ అవ్వలేము. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, 3వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు కదా, నేను క్రీస్తు కొరకు సమస్తమును ఎలా ఎంచుకున్నాడంట, తంటగా ఎంచుకున్నానంటున్నాడు. ఇక్కడ కాలేబు కూడా ప్రియమైన వాళ్ళరా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యారంటే, నేను నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన యొక్క సంకల్పము చొప్పున జీవిస్తారో లేక పిలువబడతారో వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేసి పెడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అది కొండ ప్రదేశమే కావచ్చు కాక, కానీ అక్కడ ఉన్న సమృద్ధి ఎవరికి తెలిసింది? కాలేబునకు తెలిసింది. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమిటో కాలేబునకు తెలిసింది. అక్కడ ఏముందో కాలేబునకు తెలిసింది. ఈ రోజు ఆ విషయాలు మనకి ఎలా తెలుస్తాయి? మనం దేవుణ్ణి ప్రేమిస్తే, నిండు మనసుతో మనం దేవుణ్ణి ప్రేమిస్తే నీవు ఎక్కడికి వెళ్ళా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు. పాలు తేనెలు ప్రవహించి ప్రదేశముగా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడయ్యారంటే నువ్వు దేవుని ప్రేమించినప్పుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28లో ఏమంటాడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. సమస్తాన్ని నీకు సమకూరుస్తున్నాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున నీవు నడిచినప్పుడు, జీవించినప్పుడు. కాలేబు ఆయన ప్రేమించాడు, ఆయన యొక్క సంకల్పము చొప్పున జీవించాడు కాబట్టి, ఆయన సంకల్పము చొప్పున కాలేబు పిలువబడ్డాడు కాబట్టి ఆయన కొండ ప్రదేశంలో కోరుతున్నాడు. అక్కడ సమృద్ధి ఉంది, అది ఫలభరితమైనటువంటి నేల. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు కూడా అభివృద్ధి చెందాలి అనంటే, ఆ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అనంటే నువ్వు నిండు మనస్సుతో ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి చెప్పండి? దేవుని ప్రేమించాలి. ఇది మొట్టమొదటి అంశము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క గొప్ప గోల్ మనం చేరుకోవాలి అనంటే రెండవ అంశం ఏమిటంటే, మరలా సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము మనం చదివితే ప్రియమైన వాళ్ళరా, మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. చూడండి, మొదటి వచనాన్ని 6వ వచనాన్ని చదువుతాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. వెంటనే 6వ వచనంలో యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. రెండవ అంశం ఏమిటో చెప్పమంటారా? మొదటిది గొప్ప ప్రేమ కలిగి ఉంటే మనం ఆ గోల్ రీచ్ అవుతాము. రెండవది గొప్ప పిలుపు ఉండాలి, గ్రేట్ కాల్. ఏముండాలి? గొప్ప పిలుపు. ఇక్కడ మనం చూస్తే మీరు చదవండి, ఆ యొక్క 12 గోత్రముల నుంచి ఆ యొక్క ప్రధానులు పిలిపించి ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ యొక్క ప్రదేశంలో చూడడానికి పంపించారు. అందులో ఎవరున్నారు? కాలేబు ఉన్నాడు. అంటే మనము పిలుపు అందుకోవాలి. కాలేబు ఎలాగైతే పిలుపు అందుకున్నాడో ఈరోజు నీవు నేను కూడా పిలుపుని అందుకునే వారిగా మనం ఉండాలి. అందుకే అక్కడ ఒక మాట రాశారు ప్రియమైన వాళ్ళరా, వారికి పితరుల గోత్రములో ఒక్కొక్కరిని, ప్రధానుల్ని, ఎవరైతే ప్రాముఖ్యమైన ఉన్నారో వారందరినీ కూడా ఏం చేయమన్నాడు? 12 మందిని పిలవమన్నాడు. కాలేబు పిలుపు అందుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని యొక్క పిలుపుని అందుకున్నావా? దేవుని పిలిచినటువంటి అనుభవం లేకుండా దేవుని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పమంటారా? మనకు ప్రాధాన్యతను ఇస్తాడు. దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వారికి ప్రాధాన్యతనిస్తాడు. ఎవరికైతే ప్రాధాన్యతనిచ్చాడో వారికి పనిస్తాడు. ప్రాధాన్యతనిచ్చి తర్వాత ఏం చేస్తాడు? పనిస్తాడు. అదే మనం ఇందాక 13వ అధ్యాయము చూడండి, పని ఏమిటి? 17వ వచనంలో చదువుతున్నాను చూడండి. 17వ వచనము, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని అంటున్నాడు. మోషే వారిని ఎక్కడికి పంపించాడట? కనాను దేశమునికి పంపించాడు. ఇక్కడ 12 మందిలో 12 గోత్రముల్లో వీరు ప్రధానులు. ఎవరికైతే ప్రాధాన్యత ఉందో వారికే దేవుడు ఏమిచ్చాడు?
పని ఇచ్చాడు, అంతే. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనమందరము కూడా మనం ప్రధానులమే, ప్రాధాన్యత కలిగిన వారమే. అయితే మనందరికీ కూడా ప్రభువు ఏమి ఇచ్చాడు? పని ఇచ్చాడు. నీకు ఇచ్చిన పని నీది, నీ తలంతు నీది, నా తలంతు నాది, దానియేలు తలంతు దానియేలుది. చక్కగా వాయిద్యములు వాయిస్తా ఉన్నారు. పాటలు పాడేవారి యొక్క తలంతు పాటలు పాడటము, పరిచారకుల తలంతు వారి తలంతు. ఇలాగ దేవుడు ఎవరికైతే ప్రాధాన్యతనిస్తున్నారో వారందరికీ ఏమిస్తారు చెప్పండి? పనినిస్తాడు. నువ్వే పని మీద అయితే పిలువబడ్డావో తప్పనిసరిగా పని నువ్వు చేయవలసిన అవసరత ఉంది. కాలేబు పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆ గోల్ రీచ్ అవ్వాలి అనంటే, ఆ గురిని నువ్వు సాధించాలి అనంటే ప్రభు పిలుపు నీకు నాకు ఉండాలి. కాబట్టి నువ్వు లేత వయసులోనే ప్రభువుని అడగండి, యవ్వన ప్రాయంలోనే ప్రభువు అడగండి. ప్రభు నన్ను ఎందుకు పిలిచావు? ఏ పని మీద పిలుచుకున్నావు? ఏ పని మీద ఏర్పాటు చేసుకున్నావో నాకు తెలియచే ప్రభు అని యవ్వన ప్రాయములో, లేత ప్రాయములోనే ప్రభువుని మీరు అడగండి. ఒకవేళ కాలు ఉండి కాలు లేకపోతే ఏం చేస్తావు చెప్పండి? మీకు అర్థమైనా చెప్పనా? దేవుడు పిలిచారండి, బాగానుంది, కాలింగ్ ఉంది, కానీ ఏమి లేవు, కాళ్ళు లేవు. ఏం చేస్తావు? ఏం చేయగలం మనం? కాళ్ళు ఉండి కాళ్ళు లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? అందుకే మనకేముండాలి అంటే దేవుని యొక్క పిలుపు ఉండాలి. దేవుని పిలుపు మీద మనకు అంకిత భావం ఉండాలి, గ్రేట్ కమిట్మెంట్ ఉండాలి. కాలేబు నాకు ఏముంది చెప్పండి? కమిట్మెంట్ ఉంది. పిలుపు ఉండడమే కాదు కానీ ఆ యొక్క పిలుపు పట్ల ఆయనకు కమిట్మెంట్ కూడా ఉందని ఆ యొక్క 17వ వచనములో నుంచి 20వ వచనములో ఉన్నటువంటి యొక్క సారాంశం మనకి నేర్పిస్తా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం గ్రేట్ లవ్, గొప్ప ప్రేమ కలిగి ఉండాలి. అలాగే గ్రేట్ కాలింగ్ మనకు ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, గ్రేట్ క్రైసిస్. మూడవది ఏంటంటే గొప్ప సమస్యలు. ఎప్పుడైతే ప్రభువును ప్రేమిస్తున్నావో, ఎప్పుడైతే ప్రభు పిలుపును అందుకున్నావో, ఆ యొక్క పిలుపు అందుకొని ప్రభు పనిలో నువ్వు నిమగ్నమై ఉంటావో వెంటనే ఏమొస్తాయంటే గొప్ప సమస్యలు తారసపడతాయి. కాలేబు జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. చూద్దామంటారా? రండి. 13వ అధ్యాయము సంఖ్యాకాండము. మనం ఇక్కడే సంఖ్యాకాండము, యోషువ, ఈ రెండు ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 13వ అధ్యాయము సంఖ్యాకాండము, ఆయనకున్నటువంటి ఆటంకాలు, 2 రకాలైనటువంటి ఆటంకాలు. కాలేబునకు వచ్చిన ఆటంకాలు ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటిది బయట నుంచి ప్రాబ్లం అయితే, రెండవదిగా లోపల నుంచి ప్రాబ్లం. మొదటిది మనం చూద్దాం. బయట నుండి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు ఎవరట? చూడండి ప్రాబ్లమ్స్ ఎలాగొస్తున్నాయో. ఎప్పుడైతే నువ్వు దేవుని పిలుపొందుకొని నువ్వు పరిచర్యలో ముందుకు వెళ్తా ఉన్నావో సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. వారు ఎటువంటి జనులట? బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము వద్ద యోర్దాను నదీ ప్రాంతముల్లో నివసించుచున్నారని చెప్పిరి. అలాగే మన వెంటనే మరలా 31లో చూస్తే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. చూడండి, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి, వారి దృష్టికి అట్లే కంటిమి అన్నారు. చూసారా సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? సమస్య బయట నుంచి. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క పిలుపు అందుకొని ఆ యొక్క పరిచర్యలోనికి, లేకపోతే దేవుడు చెప్పినటువంటి పనికి ఎప్పుడైతే కాలేజీ వెళ్తా ఉన్నారో బయట నుంచి సమస్యలు ఎదురయ్యాయి. వారు ఎలాగున్నారట? ఉన్నత దేహులు. మేము ఎలా కనబడుతున్నాం? కనీసం ఉడతలన్నా బాగుండు. ఏమన్నారు చెప్పండి? ఈయన మిడతల వల్లనే కనబడుతున్నాం, ఉడతలన్నా కొంచెం బాగున్నాం, కానీ మిడతలు అయిపోయాం మేము. వారు ఉన్నత దేహులు, బలవంతులు, ప్రాకారము కలిగినటువంటి పట్టణములు, వారు నెఫీలీలు, అజానుబాబులు. వారిని చూస్తుంటే అయ్యి బాబు మాకు భయం వేసేస్తుంది బాబు అని వారు చెడ్డ సమాచారం అందించారంట.
అరే దేవుని నిండు మనసుతో ప్రేమించి దేవుని పిలుపందుకొని దేవుని పనిచేటువంటి భారము బాధ్యత కలిగినటువంటి కాలేబు లాంటి యవనస్తులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు చూడండి. ఈ రోజు మనము కూడా ప్రియమైన దేవుని సంగమా, మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మల సంపాదనకు వెళుతూ ఉన్నప్పుడు మనకు కూడా ఏమొస్తాయి చెప్పండి? సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు మరీ చాలా భయంకరమైనటువంటి సమస్యలు. సాతాను ఎంటర్ అయిపోతాడండి. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సాతాను ఏమైపోతాడు చెప్పండి? ఎంటర్ అయిపోతా ఉంటాడు. ఎంటర్ అయిపోయి ఏవో బలహీనతలను చూపిస్తూ ఉంటాడు. లేదా మన యొక్క ఆర్థిక ఇబ్బందులను ఆయన ఏం చేస్తాడు? చూపిస్తాడు. నువ్వు వెళ్ళి చెప్తున్నావు కానీ సువార్త, వాడు మారతారా? వాడు తాగుబోతు, వాడు విగ్రహారాధనికుడు, వాడు రోడ్డు మీద తిరిగేవాడు, వాడు మారతాడనుకుంటున్నావా? వాడు మారడు అని అపవాది ఏం చేస్తాడంటే నిరుత్సాహాన్ని మనలో ఏం చేస్తూ ఉంటాడు? పుట్టిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, వెలుపల నుంచి ప్రాబ్లం. ఈరోజు చాలా ఇబ్బందులు దేవుని యొక్క సువార్తలో ఎదురవుతూ ఉన్నాయి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, లోపల నుంచి కూడా ప్రాబ్లం ఉంది. యెహోషువ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కాలేబునటువంటి ఆ యొక్క లోపల ఉన్న ప్రాబ్లం ఏమిటయ్యానంటే చూడండి, 14వ అధ్యాయము చదువుతున్నాను. 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు చెప్పండి 85 ఏండ్ల వాడిను. బయట నుంచేమో వారితో ఉన్నటువంటి స్నేహితులతో వచ్చింది, ఆ పంపిన వారితో సమస్య వస్తే లోపల ఉన్న సమస్య ఏంటి చెప్పండి? భౌతికమైన వయస్సును గూర్చినటువంటి సమస్య. ఈ 40 ఏండ్లు అరణ్యంలో చక్కగా ప్రయాణం చేశాను. ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. నాకు శారీరకంగా చాలా బలహీనతలు ఉన్నాయి. శరీరరీతిగా బలహీనతలు, శరీరరీతిగా సమస్యలు. అలాగనే ప్రియమైన వాళ్ళరా, భౌతికముగా వెలుపల నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు అనుకున్నటువంటి ఆ గోల్ రీచ్ అవ్వడానికి చదువుదామని ఇలా కూర్చుంటాం, నిద్ర వచ్చేస్తూ ఉంటది కదండి బాబు. మనం చదువుదామని పుస్తకాలు తీయగానే ఏమొస్తూ ఉంటది? నిద్ర వచ్చేస్తుంటది. లేకపోతే స్నేహితుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అంతే, ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఏ కిటికీ తలుపు సౌండ్ వస్తుంది, లేకపోతే ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు. బైబిల్ చదువుకుంటే ఫోన్ చేస్తాడు. ఖాళీగా ఉన్నంతసేపు ఏ ఫోన్ రాదండి. ఆ పైకి వెళ్ళి కొంతసేపు చదువుదామని వస్తే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. పాస్టర్ గారులే ఫోన్ చేసి, అయ్యారో ఏం చేస్తున్నారు అంటారు. ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నారా? అది సరే చదువుకోండి ఫోన్ పెడతారు వెంటనే. గమనించండి, ప్రార్థన చేసుకుందామంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. మరి మీకు ఆ అనుభవం ఉందా లేదా నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో, దేవుని యొక్క పనులు చేస్తూ ఉంటామో, అప్పుడే మనకు ఏం చేస్తామని చెప్పండి? ఎన్నో ఆటంకములు వస్తాయి. వీటిని అధిగమించాలి. ఇటువంటి ఆటంకములు కూడా ఎవరికి వచ్చాయి అంటే కాలేబునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాలేబు జీవితంలో కూడా ప్రియమైన దేవుని సంగమా ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా వాటన్నిటిని ఎదుర్కొని ఆయన ఏ గోల్ అయితే కలిగి ఉన్నాడో ఆ గోలుని ఆయన రీచ్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, కాలేబు 13వ అధ్యాయము 30వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. 4వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము. ఈరోజు నువ్వు గురుని చేరాలి అనంటే, ఆ గోల్ రీచ్ అవ్వాలి అనంటే ప్రియమైన దేవుని సంగమా మనలో ఏముండాలి అనంటే గొప్ప విశ్వాసం ఉండాలి. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నిమ్మలపరిచేవాడిగా ఉండాలి, కానీ సమస్యలు పెంచేవాడిగా ఉండకూడదు. ఇక్కడ కాలేబు చేసిన పని అదేనండి. కానీ వారితో వెళ్ళిన 10 మంది ఏం చెప్పారు? అయ్యయ్యో మోషే గారు, మనం అక్కడికి వెళ్ళలేము. ప్రాకారం కలిగినటువంటి పట్టణములు, వారు ఉన్నత దేహులు, వారు బలాజ్యులు, వారు నెఫీలీలు, వారు అనాకీలు, వారు ప్రాకారం కలిగిన పట్టణములుగా ఉన్నారు, వాళ్ళు మనం ఓడించలేము, వారిని మనం జయించలేమని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడట? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, సమస్య వచ్చినప్పుడు నాయకుడు ఏం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా నిమ్మలపరచాల, కానీ అగ్నికి ఆజ్యం పోయకూడదు.
సమస్యలు వస్తాయి. అది సంఘమే కావచ్చు, పరిచర్య కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిలో సమస్యలు వచ్చినప్పుడు నాయకుడుగా నువ్వు ఏం చేయాలంటే నిమ్మలపరిచేవాడుగానే ఉండాలి. ఆయన అంటున్నాడు, వారిని నిమ్మలపరిచి నిశ్చయముగా మనము వెళతాం. ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. ఆ 10 మంది స్టేట్మెంట్ ఒకటి మారారు, ఒక్క మాటలు అంతే. మనం నిశ్చయముగా మనం వెళ్తాం, వెళ్ళి దాన్ని ఏం చేస్తాము, స్వాధీనపరుచుకుంటాం. దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది. నువ్వు దేవుణ్ణి చూడలేదా? ఈ 10 మంది కూడా దేవుడి కార్యాలు చూడలేదండి. అరణ్యంలో వారు ప్రయాణం చేసి రాలేదండి. ఎర్ర సముద్రాన్ని వారు చేర్చినప్పుడు చూడలేదండి. మన్నాను భుజించలేదండి. తూర్పు గాలి చేత పూరేడు పెట్టిన వారు మాంసాన్ని తినలేదండి. వారు రెఫ్యూజీలో బండల నుంచి నీళ్లు రాలేదండి. వారికి యోర్దాను చేల్చలేదండి. ఎరుకో గోడలు కూలిపోయేటండి వారి ముందే. కానీ వారు ఎందుకంటే వారు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తలేదు. అలాగే వారికి ఇంకేం లేదు చెప్పండి, పిలుపు లేదు. ఆ సమస్యలు ఎదుర్కొనేటువంటి సత్తా కూడా వారికి లేదు. ఇక్కడ ఆలోచన చేస్తే విశ్వాసము కూడా 10 మందిలో లేదు. మరి విశ్వాసం ఉన్నది ఎవరిలోనో, ఎంతమందిలోనో? 2లోనే. ఒకటి కాలేబు, 2 యెహోషువలో. ఈరోజు ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? అందుకే పౌలు గారు అంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు చెప్పమంటారా? నన్ను బలపరచువాడు అంటే నేను సమస్తము నేను చేస్తాను. నన్ను బలపరచువాడు ఒకడున్నాడు. ఆయన నా వెనుకున్నాడు, నా ముందున్నాడు, నా పై ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. కాబట్టి మోషే గారు మీరు భయపడకండి, మనం వెళ్తాం, నిశ్చయముగా మనం వెళ్తాం. వెళ్ళి మనం ఏం చేస్తాము, వారిని స్వాధీనపరుచుకుంటాం, వారిని మనం జయిస్తాము. ఆ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని గొప్ప విశ్వాసముతో, గ్రేట్ కాన్ఫిడెన్స్ తో కలిగి ఉన్నాడు. ఈ రోజు నువ్వు కలిగిన గురి, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే వివాహం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆ గురిని నువ్వు కలిగి ఉండి ఆ గురిని నువ్వు చేరాలి అని అంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవుడి కార్యాలు ఏం చేస్తాడండి? వెనుకకు జారిన విశ్వాసి ఎవరు చెప్పండి? సంసోను గొప్ప విశ్వాసే. దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని బహుమానముగా పొందుకున్నటువంటి సంసోను వెనకకు జారిపోయే కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని మీద విశ్వాసం కోల్పోయాడు. కానీ కాలేబు గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేస్తాను. ఆ ప్రాకారాలు ఏం చేస్తాయి? ఎరుకో గోడ ఏమి చేయలేకపోయింది. ఆఫ్టర్ ఆల్ ప్రాకారము. ఆ ఉన్నత దేహాలు ఏం చేస్తారు? ఇంకా భయంకరమైనటువంటి ఆయుధాలతో మా మీదకి వచ్చారు. కానీ మా దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ మోరీల మీదకి కందిరీగలు పంపించి విజయాన్ని ఇచ్చాడు. మాకు కందిరీగల చేత విజయాన్ని ఇచ్చాడు నా దేవుడు. అదే విశ్వాసం అంటే. ఆ 10 మందికి లేదు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు కలిగిన గోల్ నీవు రీచ్ అవ్వాలి అంటే విశ్వాసం ఉండాలి. అందుకే లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో శిష్యులు అంటారు కదా, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, 17వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నారు, ఏమన్నారు? మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. తలెత్తుకొని ఒకసారి మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీతం పెంచవా? ఏం పెంచాలి? నా జీతం పెంచవా ప్రభువా? నా పిఆర్సీని పెంచవా ప్రభువా? నా డిఏని పెంచవా ప్రభువా? ఈ మాట అంటే నా ప్రమోషన్ తప్పేం లేదు. అవన్నీ కూడా భాగం. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అదే కదా నువ్వు కోరుకుంటాం. కానిస్టేబుల్ ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేరి వాచ్మెన్ లాగా ఉంటాడా? మేనేజర్ అవ్వాలనుకోడా? అనుకుంటాడు. తప్పేమి లేదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనం అడగవలసింది ఏంటంటే క్రైస్తవులుగా మా విశ్వాసమును వృద్ధి. అందులో ఆటోమేటిక్గా మీ డిఏ మొత్తం అన్నీ ఉంటాయి. అందులో ఏసీలు, కార్లు అన్ని ఎందులో ఉంటాయి? ఆ విశ్వాసం ఎలా ఉంటాయి? నీకేది కావాలని ఎందులో ఉంటుంది అంటే విశ్వాసములోనే ఉంటుంది. విశ్వాసం అంటే దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి హస్తము విశ్వాసం అంటే. అంతే. కాబట్టి ఇక్కడ కాలేబుడికి ఏమని చెప్పండి? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము అంటున్నాడు మనము జయిస్తాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ మంచి మాటను రాస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ రోజు నువ్వు లోకమును జయించాలి, లోకాసులు జయించాలి, లోకంలో వస్తున్న శ్రమలను జయించాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. కాలేబులు ఏముంది?
విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా మోషే గారు మీరు ఏమీ టెన్షన్ పడకండి అని వారందరిని నిమ్మలపరిచి, లేదు లేదు మనం వెళ్దాం, వారిని మనం స్వాధీనపరుచుకుంటాం, విజయం మనం పొందుకుంటామని ఎవరు చెప్పారు? కాలేబు గారు చెప్పాడు. కాలేబు మోషేతో చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటికి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా మనము ఆలోచన చేసి మనం ముగించుకుందాం. ఈ 4 విషయాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క గోల్ మనం ఏమవుతాం చెప్పండి? రీచ్ అవుతాం. చూడండి, 5వదిగా గ్రేట్ క్రౌన్, గొప్ప కిరీటము లేక గొప్ప బహుమానము. తను ఏ గోల్ అయితే చేరాలనుకున్నాడో ఆ గోల్ని చక్కగా రీచ్ అయ్యాడు. 24వ వచనంలోనికి మనం వచ్చేస్తే మంచి మాట చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీన పరుచుకొనును. చాలని ఈ మాట ఎవరు సెలవిచ్చారు చెప్పండి? దేవుడని యెహోవా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. ఇప్పుడు చెప్పండి, తను ఏ కొండ ప్రదేశమునైతే ఆయన కోరుకున్నాడో ఆ కొండ ప్రదేశమును ఆయన చేరుకున్నాడు. ఈ మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి చెప్పంటారా? కాలేబునకు దేవుడు వాగ్దానము చేశాడు. ఎక్కడ? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనములో వాగ్దానం చేశాడు. ఏమని? అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. ఇప్పుడు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలోకి వచ్చేయండి. మరి దేవుడు ప్రవేశపెట్టాడో లేదో మనం చూసి మనం ముగించుకుందాం. 14వ అధ్యాయము చదువుతున్నాను, 13వ వచనము. ఒకసారి 12 కూడా చదువుకుని అప్పుడు 13లోకి వెళ్దాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఇప్పుడు మనం చదివిన 14వ అధ్యాయము 24వ వచనంలో వాగ్దానం చేశారు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలమును నేనేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ప్రవేశపెడతానన్నాడు. నిన్ను దీవిస్తాను. నువ్వు ఏ స్థలమును అడుగు పెడతావో ఆ స్థలము నీదే అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. మరి అటువంటి అప్పుడు కాలేబు ఎందుకు భయపడాలి? అప్పుడు చక్కగా మైదాన భూమిని కోరుకుంటారా? అటువంటి వ్యక్తి కోరుకోడు. అతనికి తెలుసు, నా దేవుడు నాకు ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడు నా దేవుడు నమ్మదగిన దేవుడు అనుకుని ఆయన కొండ ప్రదేశమును ఏం చేయాలట? అడిగారు. అడిగిన వెంటనే రండి 13వ వచనంలో అంటున్నాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అండర్లైన్ చేసుకోండి. చూడండి, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని కాలేబు ఏం చేశాడు చెప్పండి? పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు, ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అనాకీలలో గొప్పవాడు. అప్పుడు ఆ దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క కాలేబు ఆ యొక్క హెబ్రోనులను ప్రవేశించాడో, కాలు పెట్టాడో, దేవుడు తన్ని బహుమానముగా ఇచ్చాడు. కాలేబుని దీవించాడు. కాలేబుని ఆశీర్వదించి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈరోజు నిజముగా నువ్వు గురి కలిగి ఉంటే దేవుడు నీకు అది ఇవ్వడా? నువ్వు దేన్నైతే గురి కలిగి ఉన్నావో, ఏదైతే కావాలని నువ్వు గురి కలిగి ఉన్నావో ఆ గురిని నువ్వు చేరడానికి ఈ విషయాలన్నీ నువ్వు పాటిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ యొక్క గురి యొద్దకు నడిపిస్తాడు. అయితే ఈ గురి యొద్దకు వెళ్ళే ఈ యొక్క సమయంలో మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కాలేబునకు ఎదురయ్యాయి. అపవాది ఎంటర్ అయిపోతాడు. అపవాది ఎంటర్ అయిపోయి నువ్వు గురి వద్దకు వెళుతా ఉన్నప్పుడు ఎన్నో ఆటంకములు కలిగిస్తాడు. అయితే మనం ఏం చేయాలయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మనము కోరాలి. ఆయన సహాయముతో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ గురి వద్దకే మనము పరిగెత్తాలి. ఈ మార్గ మధ్యలో చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో వస్తాయి. ఇశ్రాయేలు కూడా అరణ్య ప్రయాణములో అమోరీలు, పెరిజ్జీలు, ఎబీసీలు, హివ్వీలు కదండి,
రకరకాలైనటువంటి మనుషులు వారికి ఆటంకములుగా వచ్చారు, కానీ పగల మేఘస్తంభము గాను రాత్రి అగ్నిస్తంభము గాను వారి దేవుడని యెహోవా వారికి తోడైండి వారు నడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వారిని ప్రవేశింపజేశాడు. కాలేబు వెళ్ళారు, యెహోషువ కూడా చేరారు. వాళ్ళిద్దరూ కూడా గురి కలిగి ఉన్నారు. వారు దేవుణ్ణి నిండు మనసుతో వారు ప్రేమించారు. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రభువును వారు ఏం చేశారు? ప్రేమించినారు. కాబట్టి వారు కోరుకున్న స్థలంలోనికి దేవుడు వారిని ప్రవేశపెట్టాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను కూడా గురి కలిగి ఉన్నాం కదా, మనం కూడా గురి కలిగి ఉన్నాం. మరి ఆ యొక్క గురిని నువ్వు చేరాలి అంటే నెంబర్ 1 మనకు ఉండవలసింది ఏంటి చెప్పండి? నిండు మనసుతో దేవుని మనము ప్రేమించాలి. గొప్ప ప్రేమ మనకు ఉండాలి, గ్రేట్ లవ్ ఉండాలి. తర్వాత గొప్ప పిలుపు, గ్రేట్ కాల్ ఉండాలి. ఈ కాలింగ్ లో ఎన్నో సమస్యలు వస్తాయి, గ్రేట్ క్రైసిస్ వస్తాయి, వాటిని అధిగమించాలి మనము. అలాగే గ్రేట్ ఫెయిత్ ఉండాలి, అప్పుడు మనము గ్రేట్ క్రౌన్ మనము పొందుకుంటాం. నీవు నేను కూడా కాలేబు వలె నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి ఆయన వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన ఫలమును మనం పొందుకుందాం. ప్రియా దేవుని సంగమా, ఈ 24వ సంవత్సరాన్ని ముగించుకొని మనం వెళ్ళిపోతున్నాం కదా, మరొక సంవత్సరం మనకు రాబోతుంది. నీవే గురి కలిగి ఉన్నావు? నాకు చెప్పవలసిన అవసరం లేదు, నీవు దేవునితో నువ్వు చెప్పుకో. ప్రభువా, నేను పలానా గురి కలిగి ఉన్నాను, ఆ గురిని నేను చేరాలనుకుంటున్నాను, నీవే నాకు సహాయం చెయ్యని ప్రభు దగ్గర మనము అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.